ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మీ అందరితో ఇలా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. లెట్స్ టాక్ అబౌట్ మ్యారేజ్. దేవుని ద్వారా నిర్ణయించబడే వివాహాలు ఎలా ఉంటాయి? How does God plan a marriage? When I was trying to understand the procedures of God-built marriages, దేవుడు నాకు 3 ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడాడు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్లానింగ్. మనం బైబిల్లో ఆదాము అవ్వ సినారియోని చూసుకుంటే, అవ్వను ఆదాము నుండి క్రియేట్ చేసిన తర్వాత దేవుడే అవ్వను ఆదాము దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. ఇన్ఫాక్ట్ మనం సరిగ్గా ఆలోచించుకున్నట్లయితే అవ్వకు కూడా తెలియదు దేవుడే ఆమెను ఆదాముకు భార్యగా చేయడానికి తీసుకొని వెళ్తున్నాడని. రూతుకు కూడా తెలియదు దేవుడే ఆమెను బోయాజుకు భార్యగా చేయడానికి అతని పొలంలో ఉంచాడని. ఎస్తేర్ కి కూడా తెలియదు దేవుడే ఆమెను రాజుకు భార్యగా చేయడానికి ఆ కాంపిటీషన్ కి తీసుకొని వెళ్తాడని. అండ్ వాట్ హ్యాపెన్ నెక్స్ట్? అవ్వ ఏమీ చేయలేదు, అయినా ఆదాం పాట పాడారంట, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అని. రూత్ ఏమీ చేయకుండానే బోయస్ తనని ఇష్టపడ్డాడు. ఎస్తేరు ఏమీ చేయకుండానే రాజుకు తనని చూడగానే దయ కలిగిందంట. ఉమెన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ టాకింగ్ టు యూ. మీ భాగస్వామి కోసం మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మీకు తెలియకుండానే వారి జీవితంలోనికి మిమ్మల్ని అడుగు పెట్టేలా చేస్తాడు. మీరు ఏమీ చేయకుండానే వాళ్ళ హృదయంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. సెకండ్ థింగ్ ఇస్ పార్ట్నర్షిప్. బైబిల్ చెప్తుంది కదా, దేవుడు ఆదాముకు సహకారిని కాదు సాటి అయిన సహకారిని ఇచ్చాడంట. అందరికి తెలిసినట్టు అవ్వ ఆదాము పాదము నుండి తీయబడిన ఎముకతోనో శిరము నుండి తీయబడిన ఎముకతోనో కాదు గాని ఆదాము పక్క నుండి తీయబడిన ఎముకతో చేయబడింది. దానికి అర్థం స్త్రీ పురుషుని మీద శిరసుగా అధికారం చలాయించడానికి కానీ పురుషుని పాదం కింద దాసిగా ఉండడానికి కాదు గాని పురుషునితో సమానంగా ఆయనకు సహకారిగా ఉండడానికి చేయబడింది. అవ్వను చేయడానికి ఆదాము నుండి ఒక ఎముకను బయటకు తీశాడు దేవుడు. సో ఆడమ్ ఈజ్ ఇన్కంప్లీట్ గా ఉన్న ఆడమ్ నొద్దకు తన ఎముక ద్వారా చేయబడిన అవ్వ భార్యగా వస్తే ఆడమ్ బికమ్స్ కంప్లీట్. ఈవ్ వాజ్ మేడ్ నాట్ టు కంపీట్ విత్ ఆడమ్ బట్ టు కంప్లీట్ ఆడమ్. అది హవ్వకు ఇవ్వబడిన రెస్పాన్సిబిలిటీ. మానవులందరిలోని డిమెరిట్స్ ఉంటాయి. ఎవ్వరూ కంప్లీట్ కాదు, ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. కానీ గాడ్ ప్లాన్ పార్ట్నర్షిప్స్ ఎలా ఉంటాయో తెలుసా? మీలో ఉన్న డిమెరిట్స్ ని వాళ్ళల్లో మెరిట్స్ గా పెడతాడు. వాళ్ళని మీ జీవితంలోకి తీసుకొచ్చి మీ ఇన్కంప్లీట్నెస్ ని కంప్లీట్ గా మారుస్తాడు.